హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ ఇద్దరు సుధాకర్ని హాస్పిటల్లో కంటికి రెప్పలా చూసుకుంటామని చెప్తారు. సుధాకర్కి బ్యాక్ స్పైనల్ కార్డ్ అంటే వెన్నెముక విరిగిపోవడంతో నడవడానికి కష్టమని డాక్టర్స్ చెప్పడంతో మిమ్మల్ని ఎలా అయినా ప్రేమగా చూసుకుంటామని జగదాత్రి కేదార్ అండ్ ఫ్యామిలీ మాటిస్తారు. కేదార్ వాళ్ళ తాతగారు కూడా నీకు పూర్తిగా కోలుకున్న తర్వాతే నేను వచ్చి నిన్ను నిలదీస్తాను, ప్రకటించమని వారసుడిగా చెప్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే కేదార్కి ఒక చెల్లెలు కూడా ఉంది అనే విషయాన్ని జగదాత్రి కేదార్ వాళ్ళ తాతయ్య వీరశంకర్ గారి ముందు బయటపెడతారు. వీరశంకర్ ఆ విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, నాకు ఒక మనవరాలు ఉందా? ఈ విషయం నాకు తెలీదు. ఒకప్పుడు తన్ని గొడవల వల్ల హైదరాబాద్ వెళ్ళిపోయిందని తెలుసు, కానీ అంతకుమించి నాకేమీ తెలియదు. మిమ్మల్ని ఆ దేవుడు నాకు చూపించినట్టే తన్ని కూడా చూపిస్తాడు, చూపించి తీరుతాడని పాపం ఎంతో ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఈ మాటలన్నీ విని నిషిక చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. వెంటనే యువరాజ్ అండ్ వైజయంతి దగ్గరికి వెళ్తుంది. ఏంటి అంటే ఇప్పుడు ఆ కేదార్కి ఒక చెల్లెలు ఉందని కూడా ఆ ముసలోడికి తెలియదనమాట. తెలిస్తే అది కూడా శ్రీవల్లి అని తెలిస్తే ఇంకేం లేదు అని చెప్పి కోపంగా ఫీల్ అవుతారు. రే అబ్బోడా, ఈ కేదార్ని శ్రీవల్లిని ఇద్దరిని ఒకేసారి బయటికి పంపాలా, ఇద్దరి విషయం కదని ఒకేసారి పూర్తి చేయాలా, అదే అదే మనకున్న టార్గెట్ అని అంటారు. ఖచ్చితంగా అమ్మ, వాడు డాక్యుమెంట్స్పై కూడా సైన్ చేయలేదు కదా, కాబట్టి ఖచ్చితంగా నేనున్నాను కదా, వాళ్ళిద్దరిని ఒకేసారి పైకి పంపే బాధ్యత నాది అని చెప్పి గట్టిగా చెప్తారు. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ సుధాకర్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు. సుధాకర్ ఇంట్లో ఇంకా అలా రెస్ట్లోనే ఉంటారు. ఎక్కువగా లేవడం, ఎక్కువ కదలడం అలాంటివి చేయకూడదని చెప్పేసరికి ఇంకా సుధాకర్ అయితే చాలా డిప్రెషన్లో ఉంటే కేదార్ సుధాకర్ దగ్గరికి వస్తారు. కనీసం వైజయంతి ఎంత తినిపిస్తానన్నా భోజనం తినరన్నమాట. యువరాజ్ పెడతానన్నా తినరు, ఎవ్వరేం చెప్పినా తినరు, కౌశికి అడిగినా తినరు. అప్పుడే కేదార్ ప్లేట్ తీసుకొని వచ్చి, నాన్న, మీకు నేను ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. మీకు నచ్చితే భోజనం చేయండి, లేకపోతే భోజనాన్ని వదిలేయండి. కానీ నాకు ఒకటి బాగా గుర్తు, నాకు ఊహ కూడా తెలీదు, కానీ ఒక విషయం మాత్రం నాకు బాగా గుర్తుంది నాన్న. చిన్నప్పుడు నేను మీ చిటికెన వేలు పట్టుకొని నడుస్తూ వెళ్తుంటే అమ్మ, రే కేదార్, జాగ్రత్త అని అనింది. అప్పుడు మీరు ఏం పర్లేదు, వీడు నా కొడుకు, నేను వీడిని జాగ్రత్తగా చూసుకుంటాను అని మీ భుజంపై నన్ను కూర్చోపెట్టుకొని నాకు దగ్గరలో ఉన్న జాతరంతా చూపించారు. నాకు ఆ విషయం ఇప్పటికీ గుర్తుంది నాన్న. మీరు నన్ను మీ భుజాలపై మోసి తీసుకువెళ్ళారు, మీ భుజాలపై ఎక్కించుకొని ప్రపంచాన్ని నాకు చూపించారు. అలాంటిది ఇప్పుడు మీరు మీరు ఇలా కృంగిపోతుంటే మిమ్మల్ని భుజాన వేసుకోవాల్సిన, మీకు అండగా నిలబడాల్సిన సమయం మాది, అవకాశం నాది. కాబట్టి మీరు తినకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది, ఆరోగ్యం పాడైతే కోలుకోవడం కష్టమవుతుంది. నా మాట విని తినండి నాన్న అని ప్రేమగా ఇంకా ముద్ద చూపిస్తూ ఉంటే పాపం కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి సుధాకర్కి. నేను వీడికి ఎంత అన్యాయం చేసినా వీడు మాత్రం నాకు ప్రేమ పంచుతూనే ఉన్నాడు. ఇలాంటి ఇలాంటి ఒక అలవాటు సుహాసినికే ఉంది, సుహాసిని వారసుడిగా వీడికి ఉంది అని మనసులో అనుకుంటూ, నేను నీకెంత అన్యాయం చేసినా నువ్వు మాత్రం నాకు ప్రేమ చూపిస్తూనే ఉన్నావు. ఈ విషయంలో నువ్వు చాలా పెద్దవాడివిరా, నేను నీ దగ్గర చాలా చిన్నవాడిని అని అంటారు. నాన్న, అలా అనకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, రండి నాన్న అని చెప్పి ఇంకా అలా పాపం ఎంతో హ్యాపీగా వాళ్ళ నాన్నకి భోజనం తినిపిస్తారు. ఇదంతా చూస్తూ వైజయంతి వాళ్ళు చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. వీణ్ణి ఇలాగే వదిలేస్తే దగ్గరైపోతాడు అని యువరాజ్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు కేదార్ అండ్ సుధాకర్ వైపు. ఇది ఇలా ఉండగా నిషిక అటు ఇటు తిరుగుతూ హ్యాపీగా ఉంటే అప్పుడే జగదాత్రి నిషిక దగ్గరికి వస్తుంది. నిషిక, ఏంటి నన్ను చూసి తప్పించుకుంటున్నావు అని అడుగుతుంది. ఏయ్, ఏంటే నీ దగ్గర నాకు భయం ఏంటి, అయినా నిన్ను చూసి నేనెందుకు తప్పించుకుంటాను అని అంటుంది. ఏమో, నాకు ఇచ్చిన మాటని మర్చిపోయావేమో, గుర్తు చేయడానికే వచ్చాను అని అంటుంది. ఏ విషయం, ఏ మాట అని అంటుంది. ఓ, నీకు అది కూడా గుర్తులేదా నిషి? సరే,
నేను చెప్తాను, జాగ్రత్తగా విను. అది ఏంటి అంటే, నువ్వు ప్రెగ్నెంట్ కాదు అనే విషయాన్ని అందరి ముందు బయట పెడతాను అన్నావు. ఆ బయట పెట్టడం ఎప్పుడు పెడతావు? మావయ్య గారు డిశ్చార్జ్ అయి ఇంటికి కూడా వచ్చేశారు. కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళి మావయ్య గారి ముందు, వదిన ముందు ఈ నిజాన్ని ఒప్పుకో. ఒప్పుకుంటేనే నీకు మంచిది నిషి, లేకపోతే అని అంటారు. ఏయ్, నువ్వు చూస్తున్నావు కదే, అందరూ అందరూ ఎంత బాధలో ఉన్నారో. ఇప్పుడిప్పుడే మావయ్య గారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. అలాంటిది ఇప్పుడు నువ్వు నన్ను నిజం చెప్పి మళ్ళీ ఆయన్ని బాధ పెట్టమని అడుగుతావా అని అంటుంది. నేను అలా అనటం లేదు, కానీ నువ్వు ఒక నిజం తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు చెప్పలేదనుకో, నేను వెళ్ళి నిజాన్ని చెప్పాల్సి వస్తుంది. అలా ఒకవేళ నిజం తెలిసింది అనుకో, అప్పుడు నీకే మంచిది కాదు. నువ్వు మోసం చేశావని అందరి ముందు బయట పడిపోతుంది. నీకు ఒక విషయం చెప్పనా? నేను చెప్తే నీ మోసం బయట పెట్టినట్టు అవుతుంది. అదే నువ్వంతట నువ్వే అందరికీ చెప్తే అప్పుడు నీకు ఒక ప్రశాంతత దక్కుతుంది. కాబట్టి నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. నువ్వంత నువ్వు చెప్తే బాగుంటుంది. నిన్ను కనీసం క్షమించే అవకాశమైనా ఉంటుంది. లేదు, నిజాన్ని బయట పెట్టను అంటే మాత్రం నేను ఊరుకోను, నేనే చెప్తాను అని వెళ్ళబోతుంటే, హే ప్లీజ్ ఆగు ఆగు జగదాత్రి, ఎప్పుడు నన్ను కాపాడే అక్క అక్క అంటావు కదా, అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఇలా అంటున్నావు అని అంటారు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉండిపోతుందన్నమాట జగదాత్రి. నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వు ప్లీజ్ అని చేతులు పట్టుకొని బ్రతిమలాడుతుంది. సరే, మావయ్య గారి ఆరోగ్య పరిస్థితి వల్ల నీకు 2 డేస్ టైం ఇస్తున్నాను. లేదు ఇంకా అవ్వదు అంటే మాత్రం నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి జగదాత్రి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మయ్యా, ఈ 2 రోజుల్లో నేను ఏదో ఒకటి చేయాలి, ఈ జగదాత్రినే ఇంట్లో నుండి బయటికి గెంటేయాలి అని ఒక నక్క బుద్ధిని చూపిస్తూ ఉండి, విశ్వాసఘాతకం లైక్ అంతే, అలాంటి ఒక బుద్ధిని చూపిస్తూ ఉంటుందన్నమాట ఇంకా నిషిక అయితే. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. కౌశికి తన రూమ్లో ఆలోచిస్తుంటే జగదాత్రి కేదార్ కౌశికి దగ్గరికి వస్తారు. వదిన, మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీరు ఎందుకు అలా ఉన్నారని అంటారు. బాబాయ్కి ఇలా జరిగింది, దీని వెనుక కారణం ఎవరో తెలియదు. యువరాజ్ వాళ్ళు ఇలా చేయరు, కానీ వాళ్ళని మాత్రం వదిలిపెట్టను అని అంటారు కౌశికి. వదిన, ఇప్పుడు అదంతా ఎందుకు? మనం ఎక్కువగా ఆలోచించాల్సింది మావయ్య గారి ఆరోగ్యం కోసమే వదిన. మావయ్య గారి ఆరోగ్యం బాగుంటే చాలు, అంతకుమించి మనకి ఏమీ అక్కర్లేదు అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే జగదాత్రి, ఒక్క నిమిషం, మీరు నాతో ఏం మాట్లాడడానికి వచ్చారు అని అంటారు. అక్క, నిజం చెప్పాలంటే తనతో మాట్లాడాలనుకుంది నేను మీతో. కీర్తి పాపకి ఓనీల ఫంక్షన్ జరిగింది, కనీసం అన్నయ్య ఫంక్షన్కి కూడా బావగారు రాలేదు. దానికి కారణం మీ ఇద్దరి మధ్యలో ఉన్న కొన్ని గొడవలు. అక్క, ఒక తండ్రి తల్లి లేకుండా పెరిగిన జీవితం ఎలా ఉంటుందో బాగా చూసి వచ్చినవాణ్ణి, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నవాణ్ణి. అలాంటిది ఇప్పుడు కీర్తి పాప మనస్తత్వం ఎలా ఉంటుందో నేను చెప్పగలను, నేను అర్థం చేసుకోగలను అని ఇంక పాపం చెప్పేసరికి కౌశికి ఆలోచనలో పడుతుంది. కాబట్టి నాలాంటి జీవితమే వద్దక్క, నా మాట విను. మీరు కనీసం వారానికో నెలకో ఒక్కసారైనా తన్ని బయటికి తీసుకువెళ్ళండి. తనకి అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారని, ఎప్పుడు అమ్మే కాదని తెలిసేలా చేయండక్క అని అంటాడు. ఇంకా వెంటనే అలా ఆలోచనలో ఉంటారనమాట కౌశికి. వదిన, కేదార్ ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే మమ్మల్ని క్షమించండి వదిన అని అంటారు. అబ్బే, అలా ఏమీ లేదు. నిజం చెప్పాలంటే కేదార్ కరెక్ట్గానే మాట్లాడారు. కేదార్ మాట్లాడిన మాటలు చాలా కరెక్ట్గా ఉన్నాయి. ఇదంతా నేను ఆలోచిస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంకా జేడీకేడీగా రెడీ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వెళ్ళి ముందుగా బిజినెస్ మ్యాన్ ఎవరైతే చనిపోయారో ముందు రోజు అతని ఇంటికైతే వెళ్తారు. వెళ్ళి అతని వైఫ్ని మొత్తం చెక్ చేస్తారు, లైక్ ఎంక్వైరీ చేస్తారు. అసలు మీకు ఎలా ఆ ఆలోచన వచ్చింది, థ్రెట్ ఉందని మీకు ఎలా తెలుస్తుంది, ఈ విషయాలు మాతో చెప్పండి అని అడుగుతారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట. వాళ్ళ వైఫ్ అయితే, ఏమో ఆయన
కొన్ని రోజుల నుండి ఆయనకు కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి కాబట్టే ఇలా జరిగింది అని చెప్పి అంటారు. అవునా, బెదిరింపు కాల్సా? వాళ్ళు మీకైనా కాల్ చేశారా అని అడుగుతారు. లేదు, నాకెప్పుడు కాల్ చేయలేదు, మా ఆయనకే కాల్ చేసేవాళ్ళు, మేము అడిగిన డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామనేవాళ్ళు అని అంటారు. ఆయన కోటీశ్వరుడు కాబట్టి డబ్బు గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఓకే, అది నమ్ముతాం. కాకపోతే ఆయన ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి వస్తున్నారని మీకు తప్ప ఇంకా ఎవ్వరికీ తెలీదు. ఆ ఒక్క విషయమే మాకు కాస్త డౌట్గా ఉంది అని అంటారు. అంటే ఏంటి మేడం మీరు చెప్పేది? నేను నేను తప్పుగా అంటే నేనే చంపానంటున్నారా? నా భర్తని నేనే చంపుకుంటానా అని అంటుంది. లేదు, నేను అలా అనటం లేదు, కానీ నిజం తెలియాలి కదా, తెలుసుకోవాలి కదా, అందుకే మీతో అలా ఆలోచిస్తున్నానంతే అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తుంది జగదాత్రి. లేదు, వీళ్ళ గురించి ఏదో ఒక విధంగా ఆలోచించాల్సిందే అని గట్టిగా కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇంకా జేడీ కేడి బయటకు వచ్చి, కేదార్ తను ఖచ్చితంగా అబద్ధం చెప్తుంది కేదార్, ఎందుకంటే ఆవిడికి ఏదో నిజం తెలుసు, కానీ ఆ నిజాన్ని తను గమనించలేకపోయింది. నేను గమనించాను. ఆవిడ్ని ఫాలో అవ్వాలి, ఆవిడ్ని నిఘా పెట్టాలి, కాబట్టి అప్పుడు మనకి నిజం అనేది తెలుస్తుంది అని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతారు జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ ఇద్దరూ ఇంకా హ్యాపీగా నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే కీర్తి పాప జగదాత్రి కేదార్ని హక్ చేసుకుంటుంది. ఏమైంది అని అడుగుతారు. అప్పుడే సురేష్ వస్తాడు. సురేష్ని చూసి జగదాత్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అన్నయ్య వచ్చారని అంటారు. నేను ఎంత పెద్ద తప్పు చేశానో అది చాలా అర్థమైంది దాత్రి. నిజంగా మీరు చెప్పింది 100% నిజం. నా కూతుర్ని నేను కోల్పోవాలని, పోగొట్టుకోవాలి అని అనుకోవటం లేదు. కాబట్టే నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పటి నుండి కీర్తి పాపకి నేను అన్నీ అవుతాను, అందుకే ఇలా చేస్తున్నాను అని కీర్తి పాప దగ్గరికి వచ్చి కౌశికి మనం బయటికి వెళ్దాం, ఇవాళ కీర్తి పాపని తీసుకొని మనం హ్యాపీగా వెళ్దామని చెప్పి ఇంకా అలా ఎంతో హ్యాపీగా బయలుదేరుతారు. ఇంకా కీర్తి పాపని తీసుకొని కౌశికి అండ్ సురేష్ ఇద్దరు బయటికి వెళ్తారు. అదంతా చూస్తూ వైజయంతి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. బోని ఇలా వదిలేసి వీళ్ళేమో ఊళ్ళు తిరుగుతున్నారు అని అనుకుంటుంది. ఇంకా అప్పుడే సుధాకర్ ఏమో దగ్గుతూ ఉంటారు, కానీ ఎవరు సుధాకర్ని పట్టించుకోరు. అయ్యో మావయ్య గారు ఒక్క నిమిషం అని జగదాత్రి వస్తుంది. నాన్న ఏమైంది మీకేం కాలేదు కదా అని అంటారు. లేదు, నాకేం కాలేదు అని అంటారు. ఏంటి నిషి, చూసుకోవాలి కదా అని అంటారు. అంటే నేను ఫోన్లో మ్యూజిక్ పెట్టుకున్నాను, అందుకే నాకు వినిపించలేదు అని అంటుంది. ఏంటి మ్యూజిక్ పెట్టుకున్నావా? ఆయన లేచి ఏమీ తీసుకోలేరు కదా, అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? తప్పు నిషి, నువ్వు చేస్తుంది చాలా అంటే చాలా పెద్ద తప్పు అని అంటారు. వెంటనే వదిలేమ్మా, తను కూడా ప్రెగ్నెంట్ కదా అని అంటారు. ఏంటి నిషి, చెప్తావా లేకపోతే నన్ను చెప్పమంటావా అని అంటారు. అంటే అది కాదు, నేను అననేలోపు నిజం చెప్తావా చెప్పవా అని అంటారు. చెప్తాను. అది ఏంటి అంటే మావయ్య గారు, నేను నిజంగా ప్రెగ్నెంట్ని కాదు అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని అంటారు. అవును, నేను చెప్పేది నిజం, తను ప్రెగ్నెంట్ కాదు, నేనే కావాలనిలా అని వైజయంతి అనగానే, ఛీ, నీలాంటి వాళ్ళ గురించి తలుచుకుంటుంటేనే నాకు అసహ్యంగా ఉంది. అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు. అయినా నీలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా చాలా చాలా తప్పుగా అనిపిస్తుంది. నా కళ్ళ ముందు మీరు ఉండకండి, వెళ్ళిపోండి అని అసహించుకుంటారు. ఇంక వెంటనే అలా ఆలోచనలో పడతారనమాట జగదాత్రి కేదార్. జగదాత్రి, ఇలాంటి వాళ్ళని ఎంత తిట్టినా తక్కువేనమ్మా, నువ్వేం కంగారు పడద్దు, కౌశికి రాని వీళ్ళ గురించి చెప్తానని చాలా కోపంగా ఉంటే ఇంకలా జగదాత్రి కేదార్ అయితే నిషిక ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టడం వల్ల చూస్తూ ఉంటే నిషిక మాత్రం చాలా ఇరిటేటింగ్గా చాలా కోపంగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.